అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి రైతు భరోసా పథకం అండి. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ పథకం ద్వారా రైతులకైతే మేలు చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందనమాట. సో, ఇప్పటికే నిధులనేవైతే విడుదల చేశాయి. కాకపోతే చాలా మందికైతే జమ కావట్లేదు చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, వారికి ప్రస్తుతం ఎప్పుడు జమ అవుతాయి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికి ఉపయోగపడే పథకం రైతు భరోసా పథకం అండి. సో, రైతు భరోసా పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ఇప్పటికే మనకి జనవరి 26వ తేదీన ప్రారంభమైన పథకం ఇప్పటికే మనకి దాదాపుగా చాలామంది రైతన్నలకైతే జమ చేయడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేశారు. అది 2, 3 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో సో, వారికైతే జమ అయ్యాయన్నమాట. సో, మిగిలిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి గాను 9,000 కోట్ల నిధులు పైగా అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం 4,000 కోట్ల పైగా నిధులనేవి అయితే రైతుల ఖాతాలో అయితే జమ అయ్యాయి. ఇంకా మనకి 5,000 కోట్ల నిధులనేవి అయితే ఇంకా పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ ఒకటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయని స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. సాగు చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ లింక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.